గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. నేను మీ మిర్చి ఐషు అండ్ మనతో ఉన్నారు 'అనగనగా' మూవీ యాక్టర్ సుమంత్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సుమంత్ గారు. Happy to be here. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ ఆల్ ఆఫ్ అస్ వాచ్ దిస్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. Thank you. ఐ మీన్ టు అ పాయింట్ నేను సినిమా చూసి ఏడ్చి ఐఎమ్ షూర్ యూ హర్డ్ ఇప్పటికే 100 సార్లు విన్నట్టున్నారు. బట్ నేను సినిమా చూసి గుక్కబెట్టి ఏడ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ అందరికీ ట్రామా హిట్ అయినట్టు నాకు కూడా హిట్ అయింది. బికాస్ ఐ వాజ్ ది మీడియోకర్ స్టూడెంట్ హూ నెవర్ అండర్స్టూడ్. ఇందాక ఐ వాస్ టెలింగ్ యువర్ డైరెక్టర్ ఆల్సో. నాకు వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి జస్ట్ మొన్న నేర్చుకున్నా నేను. థ్యాంక్స్ టు యువర్ ఫిల్మ్. బికాస్ స్టిల్ టుడే ఐ నెవర్ బాదర్ టు అండర్స్టాండ్ బికాస్ నో వన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు మీ కరెక్ట్. నేను కూడా షూటింగ్ చేసినప్పుడు నేను కూడా అప్పుడే నేర్చుకున్నాను అనుకుంటా. రియల్లీ? నో. డైలాగ్ చెప్తున్నప్పుడు నిజంగా కొన్ని డీటెయిల్స్ అప్పుడప్పుడు అక్కడే నేర్చుకున్నాను. కదా, Yeah, ఇట్ yeah, టెన్స్ yeah. టు స్లిప్ ఆఫ్. Yeah. ఓకే, సో ఐమ్ నాట్ ది ఓన్లీ వన్ హూ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ మూవీ. సో సుమన్ గారు, హౌ డిడ్ యూ అండ్ అనగనగా హ్యాపెన్? How did it start off? See, it's loosely adapted on a Marathi film. ఆ సినిమా నన్ను చూడమన్నారు. ఆ సినిమా చూశాను. నేను ఆ మరాఠీ సెన్సిబిలిటీస్కి అది వర్కౌట్ అవుతుంది. అది తెలుగు సెన్సిబిలిటీస్కి నాకు అది it was fine, but it definitely needed improvements. And then Sunny wasn't in the picture then, and then my director Sunny got on board, and 3 months తర్వాత ఆ ఒరిజినల్ దాన్ని అసలు పూర్తిగా మార్చేశారు. పూర్తిగా అంటే అపార్ట్ ఫ్రమ్ అ కపుల్ ఆఫ్ కీ ఎలిమెంట్స్ లైక్ మేబీ ద ఇంటర్వెల్ అండ్ ద క్లైమాక్స్, అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలికలే ఉండవు. నేను బహుశా నేను ఇది చెయ్యను అని అనుకున్నాను నేను. కానీ సనీ స్క్రిప్ట్ చదివాక ఐ వాజ్ జస్ట్ టోటలీ బ్లోన్ అవే. అంటే ఒక ఆల్మోస్ట్ ఫ్రమ్ అ నెగటివ్ స్పేస్ హీ brought it to extremely positive space. ఆల్మోస్ట్ ఒక 95% లెవెల్లో ఉంది స్క్రిప్ట్ ఆ మార్పులతో. అంటే ఇట్ వాజ్ సో రెడీమేడ్ అండ్ కుక్డ్. ఇమ్మీడియట్గా నేను ఓకే అన్నాను. అంటే ఐ డెంట్ ఈవెన్ మీట్ సనీ అట్ దట్ పాయింట్. I loved the script so much. After that, I met Sunny, and then I saw the earlier work that he did, and but mainly because Sunny and his co-writer Deepthi Sri వాళ్ళు చేసిన మార్పుల మూలంగానే ఈ సినిమా నేను ఒప్పుకున్నాను. అంతే. Amazing. Yeah. Sir, how is it that you always play the soft boy role? You are setting too many standards for us unmarried women where we're like, లేదు ఇట్లా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, చెప్తే వినాలి, ఎక్కువ ఆర్గ్యూ చేయకూడదు. How? I think I'm Why are remembered. you spoiling our generation with these expectations of having such soft boys? Well, you remember me for those soft boy roles. I'm really నాకు well, I'm glad. I'm glad I'm known for that. Because even in Sitaramam, Yeah. you have your negative shade. But with But, your wife again, you're a soft Yeah, boy. but ఆ నెగటివ్ షేడ్ కూడా అది సర్కమ్స్టాన్సెస్ మూలంగా అది చేయాల్సి Correct, వస్తుంది correct. వాళ్ళ And a భార్య circumstance పిల్లల valle కోసం. again you become soft boy pro max because again for wife and family you're taking a step against. Yeah. I don't know. I really don't know. అది సెరెండిపిటీ ఓ ఫేటో నా రాతో ఏంటో తెలియదు కానీ అది ఎందుకంటే నేను కొన్ని కమర్షియల్ సినిమాలు, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు Yes. చేసినా కూడా somehow I guess I'm remembered or more for films like this. Well, I'll take it. Yes. I'll take it very You thankfully. should, because I Yeah. don't think there is anybody across the years who's always given us those soft boy films. Thank At you. least for us ladies it's very important because ఎంత వైలెంట్ సినిమా చూసినా at the end of the day we want a Godavari, we want an Anaganaga. Thank you. Amazing. So sir, how was school for you? Meek school ante, was it as bad? Were you a good student? School was excellent for me. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 14 సంవత్సరాలు అక్కడే చదివాను. పీపీ 1 నుంచి 12th వరకు. సో నా ఫార్మటివ్ ఇయర్స్ అన్నీ అక్కడే. అంటే ఇట్ వాజ్ అ వెరీ సార్ట్ ఆఫ్ 80sలో స్కూల్ ఎలా ఉండేది, 80s ఎర్లీ 90sలో స్కూల్ ఎలా ఉండేది, ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ టుడే స్కూల్. కానీ అన్నీ ఆ కాంటెక్స్లోనే చూడాలి. ఎందుకంటే అప్పుడు కొన్ని దెబ్బలు పడేవి, Correct. ఇవన్నీ ఉండేవి అప్పుడు. సోషల్ మీడియా లేదు ఇవన్నీ. సో యూ హ్యావ్ ఆర్ experiences were very different, but I enjoyed myself. Fond memories. Anything you find ippatiki appadiki extreme difference within school itself? Social media. Social media? Simple. That's the biggest difference. I mean, not only in schools, but across the board.
స్కూల్స్‌లో ఏంటంటే పిల్లలకి లైక్ అట్ ఎర్లీ ఏజ్ దే ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఇట్. ప్రాబబ్లీ దే డోంట్ నో హౌ టు డీల్ విత్ ఇట్ సో కరెక్ట్. కొంచెం దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ మోర్ థింగ్స్. మాకు అంటే ఇప్పుడు కట్ చేస్తే అప్పుడు మాకు ఒక దూరదర్శన్ ఉండేది. లేకపోతే యూనో ఒక ఆల్ ఇండియా రేడియో. చిత్రలహరి యాహ్! ఉండేది. ఆర్ లైక్ ఇటు అటు లేకపోతే సినిమా దేవి 70 ఎంఎంకెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు టిక్‌టాక్‌లున్నాయి. ఇప్పుడు ఇదుంది. ఏమంటారు అన్నీ ఇన్‌స్టాగ్రామ్ వి హావ్. అన్నీ ఉన్నాయి. సో, కొంచెం ఇవాల్వ్ అయింది. సో, ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. I'm sure 'cause యాహ్! you will be noticing Generation Z యాహ్! and wondering why. యాహ్! Amazing. So, sir, I know you've heard this already in the of the హ్మ్. interview you were telling us. Few scenes, even though I'm not from the A&R movie watching generation, I've seen A&R Garu in a few యాహ్! movies, the big ones. And I felt like few scenes where you were sad హ్మ్. after the reveal happens. హ్మ్. I saw a little bit of him in you. How హ్మ్. did you take that compliment? How do you receive such a big compliment? How do you deal with that ఐయామ్ compliment? వెరీ ఆనర్డ్. ఆహ్, నా అదృష్టంగా భావిస్తాను. ఆహ్, అది నేను జేసుకోలేదండి. అది జస్ట్ ఫేట్ చేసింది. మా నేను మా అమ్మ ప్రింట్‌ని, మా అమ్మేమో మా తాత ప్రింటు. సో, ఆ పోలికలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అండ్ చిన్నప్పుడు ఆయన దత్తత నన్ను తీసుకున్నప్పటి నుంచి నేను ఆయన దగ్గరే అంటే మా చనువు చాలా ఎక్కువ. Hmm. అంటే లైక్ మా యూ వోంట్ బిలీవ్ ఇట్, నేను 12వ సంవత్సరం వరకు నేను ఆయన బెడ్‌లోనే పడుకునేవాడిని. సో, ఐ గ్రూ అప్ లైక్ థాట్. అండ్ ఐయామ్ వెరీ ఆనర్డ్. చిన్నప్పుడు కూడా మై ఫస్ట్ లెసన్స్ ఇన్ యాక్టింగ్, మై Good by him. అమెచ్యూర్ లెసన్స్ ఇన్ యాక్టింగ్ వర్ ప్రేమాభిషేకం చూసి వందనం, అభివందనం పాట, లేకపోతే ఆగదు ఆగదు పాట, ఏదో గ్లాస్ పట్టుకొని డైనింగ్ టేబుల్ చుట్టూ ఆయన ముందు యాక్ట్ చేసేవాడిని. Fun. అంటే అలా బాధపడుతూ సో, ఐ గెస్ మేబీ తెలియకుండా ఆస్మోసిసో ఏమంటారో తెలియకుండా కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. బట్ True. నేను అది నా అదృష్టంగా భావిస్తానండి. Amazing. So, like the movie's name, Anaganaga. హ్మ్. Anaganaga A&R గారితో మీకు an incident that you'll carry for life, a fun moment or a deep conversation you've had with him, anything. Anaganaga A&R గారితో is what I'd love to call. వావ్! చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. బట్ ప్రాబబ్లీ మై బిగ్గెస్ట్ మెమరీ ఆఫ్ హిస్, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో చూసాను. అండ్ వి ఆర్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ వైస్. హి అండ్ మీ హి లవ్స్ పీపుల్. ఐఎమ్ సార్ట్ ఆఫ్ రిజర్వ్డ్, ఇంట్రోవర్టెడ్, యాంటీ-సోషల్. నాట్ యాంటీ-సోషల్ బట్ Introvert. సోషల్లీ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. ఇది ప్రాబబ్లీ మై బిగ్గెస్ట్ మనం మైక్ ముందు ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం డబ్బింగ్ అండి. ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెమరీ ఆఫ్ మైన్. ఎందుకంటే ఆయన క్యాన్సర్‌తో చనిపోతున్నారు. హి ఓన్లీ హ్యాడ్ లిటరల్లీ 2 months టు లివ్ అండ్ హి హ్యాడ్ టు గో త్రూ అ సర్జరీ. ఆ సర్జరీలో బతుకుతారా బతకరో, ఇట్ వాస్ లైక్ a 50-50 ఛాన్స్. అండ్ హి వెంట్ ఇంటు ద సర్జరీ విత్ ఎ స్మైల్, నోయింగ్ దట్ హి ఈస్ గోనా కమ్ ఔట్ బికాస్ హి వాంటెడ్ టు ఫినిష్ మనం. అంటే ఆయన కోరిక ఏంటంటే నేను చనిపోయే వరకు నేను యాక్టర్‌గానే ఉండాలి. యాక్టర్ లాగానే చనిపోవాలి. ఐ థింక్ దట్ వాస్ మై ఫేవరెట్ మెమరీ. ఇంట్లో డబ్బింగ్ థియేటర్ సెట్ చేసి, ఆయనకి లేదు అంటే ఆ స్తోమత కూడా స్టూడియోకి వెళ్ళటానికి, ఒక డబ్బింగ్ థియేటర్‌కి వెళ్ళి చెప్పడానికి. సో, ఇంట్లో మొత్తం సెటప్ చేసి ఆయన బెడ్ ముందు డబ్బింగ్ చెప్పడం అనేది దట్స్ మై That's డీపెస్ట్ మెమరీ ఆఫ్ హిస్. and I think that's a lesson for life. దట్ స్టూడ్ ఔట్ ఫర్ మీ అండి. That's beautifully said. So, sir, what is one particular thing you see when you're choosing a script? Because you've always picked a little ahead of its time sort of scripts. So, what is that factor you look for? ఫ్యాక్టర్ అని ప్రత్యేకంగా ఏం లేదండి. స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఇట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ మీ, ఎఫెక్ట్ మీ. నేను స్పందించాలి, నేను ఏడవాలి, నవ్వాలి, ఇయన్నీ. ఎందుకంటే నాకు స్క్రిప్టులు చదవటం బాగా ఇష్టం. చదివినప్పుడు అంటే నాకు జనరల్‌గా నాకు కొంతమంది నేరేషన్ ఇస్తారు. అలా క్లుప్తంగా బ్రీఫ్‌గా నేరేషన్ ఇచ్చేస్తారు ఒక గంటలో. నాకు ఐ లైక్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఒక కాఫీ పక్కన పెట్టుకొని, అంతా క్వైట్‌గా పెట్టుకొని, ఐ లైక్ టు ఇన్వాల్వ్ అండ్ ఐ విజువలైజ్. అది చదివినప్పుడు గ్రాడ్యుయల్‌గా మీకు స్క్రిప్ట్‌లో విషయం మీకు ఫస్ట్ 10 పేజీల్లోనే తెలిసిపోతుంది. ఓకే.
then it'll take you to the next 10 pages, then it'll take you to the next 10 pages, and if it can hold you for those like 120 pages, nothing like it. 120 పేజెస్ ఉంటాయండి ఒక 2 అవర్స్ ఇం- సినిమా అంటే. ఇంచుమించు అండి, ఎందుకంటే మా లెక్క ప్రకారం, మా సినిమా వాళ్ళ లెక్క ప్రకారం ఒక పేజ్ ఇస్ ఈక్వల్ టు 1 minute మా ఓకే కూల్. మా ఫాంట్ లో. ఓకే. సో ఒక 2 hours సినిమా అంటే 120 pages అప్రాక్సిమేట్ గా ఉంటుంది. ఓ మై గాడ్. సో అది చదివి విజువలైజ్ చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేయాలి అంతే. నేను దానికి మించి నాకు క్రైటీరియా ఏం లేదండి. అది ఏ జానరా అయినా అవ్వచ్చు, ఒక క్లాస్ సినిమా అవ్వచ్చు, పచ్చి మాస్ సినిమా అవ్వచ్చు, పచ్చి కామెడీ అవ్వచ్చు. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి లైక్ ఐ డోంట్ నో, ఎనీ జానరా. ఎనీ జానర్. Yeah. ఇన్వాల్వ్ అవ్వాలి అంతే. వాట్ జానర్ వుడ్ అనగనగా కమ్ ఇంటు ఇఫ్ ఐ వర్ టు? అనగనగా ప్రాబబ్లీ ఇప్పుడు డ్రామా అండి. Drama. అంతే వుడ్ బి ఎ డ్రామా. లైక్ యా Nice. So when you were playing A.N.R. Garu's role in NTR's biopic, యా what was the prep work? What were any exercises that you did or? ప్రత్యేకంగా ఏం చేశాను, క్రిష్ జస్ట్ సెండ్ మీ అ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ తాతగారు అండ్ రామారావు గారు, దట్ లైక్ 4-5 రెఫరెన్స్ ఫోటోగ్రాఫ్స్. నువ్వు ఇలాగ ఉండాలి అంతే. Huh. సో కూర్చుని లైక్ ఈ మేకప్ వాళ్ళతో ఇదంతా చేసాము. అండ్ యాక్టింగ్ లక్కీలీ లైక్ బికాజ్ ఐ రిజెంబుల్ హిమ్, అది దట్ ఛాలెంజ్ చాలా వరకు అది కాస్త కూస్త ఈజీ అయిపోయింది. యాజ్ ఫార్ యాజ్ యాక్టింగ్ అప్పుడు హీ జస్ట్ ఆస్క్ మీ టు బీ మై సెల్ఫ్. ఇప్పుడు తాతలాగా ఇమిటేట్ చేయడానికి అవసరం లేదు, లైక్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్, అండ్ ఇట్ టర్న్డ్ అవుట్. I'm It happy turned that out I amazing. I'm happy that I received praise for it. Carrying family legacy is పులి మీద సారీ అంటారు కదా. Yeah. Once you're on it, you're on it. దిగలేము, Yeah. దిగినా రిస్కే, ఉన్నా రిస్కే. Yeah. How do you carry that? You've been carrying it for the last 25 years since you've joined the Yeah. industry. Yeah. How do you carry that weight ahead? Weight, Ah, pressure, any of this? అవునండి, వెయిట్ టు ప్రెషర్ అనొచ్చు. బట్ దాంతో పాటు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అది మనం ఒప్పుకోవాలి. Yes. అండ్ బట్ ఆ అడ్వాంటేజెస్ కూడా కొంతవరకే. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. ఇప్పుడు ఫ్యామిలీ లెగసీ ఇదంతా మీ కనెక్షన్స్, ఇదంతా ఒక బిగినింగ్లో బ్రేక్ కోసమో లేకపోతే సర్టన్ కనెక్షన్స్ కోసం ఇట్లా హెల్ప్స్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇది మన సత్తా ఏది మీద మనం ఉండాలంతే. Amazing. Any chances of we seeing you directing movies? No directing. అయ్యో, No directing. why అంత assertive గా చెప్పారు? No, never thought of it, never. I know Yeah, how 'cause you went to film because school, I went to film Yeah, yeah, school. yeah. I took many classes in direction, made many short films quite some time ago, and దాని తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేశాక ఒక అవగాహన వచ్చేస్తుంది. Hmm. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్కి డైరెక్షన్ పట్ల అవగాహన ఎలా ఉంటుందో ఇప్పుడు డైరెక్టర్ కూడా యాక్టింగ్ పట్ల అవగాహన వచ్చేస్తుంది మిగతా క్రాఫ్ట్ల మీద. సో ఇట్స్ అ వెరీ మ్యూచువల్ ప్రాసెస్. కానీ నాకు మెంటల్ బ్యాండ్ విత్ లేదండి ఇప్పుడు డైరెక్షన్ చేయడానికి. Okay, అంటే fair enough. నాకు యాక్టింగ్ కాస్త కూస్తో నాకు తెలుసు అని నేను నమ్ముతాను. Good actor. అండ్ ఐ జస్ట్ విష్ టు కంటిన్యూ అండ్ దాట్. అండ్ నాకు డైరెక్టర్స్తో పనిచేయటం ఇష్టం, కొత్త డైరెక్టర్స్తో పనిచేయటం ఇష్టం. బికాజ్ వాళ్ళ విజన్ని నేను ఎలా ఎన్హాన్స్ చేయగలను, ఎలా ఐఎమ్ వెరీ కీన్. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దగ్గర నుంచి సనీ సంజయ్ వరకు లైక్ దే ఈచ్ హ్యావ్ ద లిటిల్ ట్రేడ్ మార్క్, అండ్ ఐ లైక్ దోస్ వేరియేషన్స్ అండ్ దట్ డైవర్సిటీ. Fair enough. So sir, when you're prepping for roles like Anaganaga, Hmm. highly intense, highly emotional, Hmm. what is your prep work? Ante how do you prep? నేను స్క్రిప్ట్ ఫస్ట్ కంప్లీట్గా ఓన్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ డే ఏదన్నా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటే లైక్ ఐ రిహర్స్ ద ప్రీవియస్ నైట్ ఆర్ ద ఈవినింగ్ ఆర్ ఆన్ వైల్ ఐమ్ గెటింగ్ మై మేకప్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ నేను జస్ట్ ఇంటర్నలైజ్ చేసుకుంటాను. అంటే మరీ ఎక్కువ విపరీతమైన ప్రిపరేషన్ ఏమి ఉండదు. ఐఎమ్ నాట్ లైక్ అ మెథడ్ యాక్టర్. ఓకే, దానిలోకి వెళ్ళిపోయి చాలా మంది carry that emotion. yeah weight, I'm a camera on camera off Off. kind of person, kind of actor. That works for me. Method works for some people. That's not my thing.
I just own the script అండి. I own the script and I tend to ఒకసారి దర్శకుడు మీద నమ్మకం వచ్చేసాక I just blindly follow the director. అండ్ నాకు సనీతో పనిచేసినప్పుడు ఒక 1-2 days నాకు స్క్రిప్ట్ వెన్ హీ గేవ్ మీ ద స్క్రిప్ట్ ఓన్లీ తనలో విషయం నాకు అప్పుడే తెలిసిపోయింది రైటింగ్ పట్ల. బట్ డైరెక్షన్ పట్ల లైక్ ఒక 1-2 days వర్క్ చేశాక ఒక ట్యూనింగ్ వచ్చేస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత ఐ లైక్ టు ఫాలో ద డైరెక్టర్. ఐ డోంట్ లైక్ టు ఫాలో మై సెల్ఫ్. తెలియకుండా వి ఫాలో అవర్ సెల్ఫ్స్, బట్ వెన్ యూ ఫాలో ద డైరెక్టర్ యూ గెట్ సంథింగ్ న్యూ, యూ గెట్ సంథింగ్, you can explore something new. So I just followed Sunny. Amazing. Any chances మిమ్మల్ని ఫ్యూచర్ నెగటివ్ రోల్స్ లో చూడడానికి? 100% I yes? hope so. 100% I'd like to do it. నేను అది ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాను. కొంచెం సాఫ్ట్ బాయ్ ఇమేజ్ ని డిస్టర్బ్ చేసి సాఫ్ట్ బాయ్ ఇమేజ్ ని డిస్టర్బ్ చేయడానికి అందుకే నేను సీతారామం కూడా చేశాను. బట్ దాని తర్వాత కూడా నాకు అన్ని లీడ్ రోల్సే వస్తున్నాయి, కానీ ఒక యాంటీ హీరో నాకు వచ్చినాయండి కొన్ని, కానీ ఐ డూ ఇట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఆథర్ బ్యాక్డ్. అంటే ఊరికే క్యారికేచర్ గా ఉంటే ఆ పాత్ర నేను చేయనండి. దాని వెనకాల ఒక మేబీ ఆ బ్యాక్ స్టోరీ కానీ ఒక డెప్త్ ఉండాలి. ఇట్స్ నాట్ తీయండ్రా బండ్లు లేపేండ్రా అదే అది కూడా నాకు చేయటానికి ఇష్టమే. తీయండ్రా బండ్లు, తీయండ్రా సుమోలు, అది కూడా చేయటానికి నేను రెడీయే, కానీ ఒక చిన్న డెప్త్ ఉండాలి ఆ క్యారెక్టర్. ఎనీ ఫేవరెట్ నెగటివ్ రోల్స్ మీరు రీసెంట్ గా చూసింది విచ్ యూ విష్ లైక్ అరే ఐ వుడ్ హావ్ లవ్ టు ప్లే దట్ పార్ట్? వావ్, ఇంగ్లీష్, టాలీవుడ్. గుడ్ క్వశ్చన్. కొంచెం గట్టిగా చెప్పండి, మా బాస్ కూడా వినిపిస్తుంది గుడ్ క్వశ్చన్ అని. అంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రాబ్లీ 2 favorite characters. They're both, one is a negative character, అంటే డార్త్ వేడర్ స్టార్ వార్స్ లో. అంటే everybody knows that. I guess I'll just కానీ వాడు మాస్క్ వేసుకుంటే ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ బాగా చేయొచ్చు, వాయిస్ యాక్టింగ్ చేసుకుంటాను అప్పుడు. Darth Vader. Nice. I hope you get something like Darth Vader where your face is also visible. I don't know. I'm trying to think. Help me out, guys. What is a good negative? What is a good negative role recently? ఏ సినిమాలో వచ్చింది? I think కోర్ట్ లో శివాజీ. No. No. Okay. Probably. Master lo Bhavani. Fair. Yeah, Master lo Bhavani. That is a fab role. That is like ఒక చిన్న డెప్త్ ఉంది, కొంచెం ఇట్స్ ఆథర్ బ్యాక్డ్, అండ్ అంటే హీరోకి కరెక్ట్ పోటీగా ఉంటుంది అది. యా, సంథింగ్ లైక్ దట్. యువర్ డైరెక్టర్స్ మేకింగ్ నోట్స్ ఇట్లా. యా, నెక్స్ట్ రోల్ మీకు ఏం రాయాలని. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్? వెన్ ఆర్ వి సీయింగ్ యు అగైన్? మీరు నమ్మరు, నేను ఒక సినిమా కంప్లీట్ చేశాను, అనగనగా ఒక రౌడీ అని. అది ఇప్పుడు అలా 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 బయటికి వచ్చేటట్టు ఉంది. అది నేను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అది దట్స్ అ కామెడీ ఫిల్మ్. ఇట్స్ అ కామెడీ యాక్షన్ ఫిల్మ్, అండ్ that's all done, and that should come out probably in the next sometime. And then there's one more film called Mahendragiri Varahi, which is a supernatural యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్. కొంచెం ఇది విరూపాక్ష ఆ మోడ్ లో ఉంటుంది కొంచెం. అండ్ దాట్స్ అ థియేట్రికల్ ఫిల్మ్, దాట్స్ అ VFX heavy film, action heavy film. So it's made for the big screen. So that will be my next release mostly. Amazing. I've been asking this question to everybody I've been interviewing. OTTs వచ్చేసాక చాలా మంది ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళడానికి మల్టిపుల్ రీజన్స్ ఆఫ్ నాట్ గోయింగ్. వన్ బీయింగ్ అరే పెద్ద సినిమా అయితే వెళ్తారా నేను, ఇఫ్ ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఫిల్మ్ నేను వెళ్తా, లేదా I'll wait for it. నాకు నెలలో ఇంట్లో వచ్చేస్తుంది. What's your take on it about people going to the theater before they watch it on the OTT, or why one should go to the theater more often? See, I'm a regular theater goer. నేను కనీసం మీరు నమ్మరు, మీకు తెలిసిన వాళ్ళు అందరిలో పోలిస్తే కూడా నేను అందరికన్నా ఎక్కువ థియేటర్కి నేనే వెళ్తాను. వారానికి 3-4 సార్లు అయినా వెళ్తాను నేను ఖాళీగా ఉన్నప్పుడు. యూజువలీ మార్నింగ్ షోస్ సంథింగ్ లైక్ దాట్ వెన్ ద క్రౌడ్ ఇస్ లెస్. I'm a theater lover. But at the same time also I consume a lot of shows gani cinema also on OTT. There is a space for both, like how I consume also. I see it depends on the movie, it depends on the producer's capability, it depends on
లైక్ ఇప్పుడు వెస్ట్‌లో గాని, బాలీవుడ్‌లో గాని ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ లైక్ డైరెక్ట్‌గా ఓటీటీ సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా కొన్నొచ్చినాయి. లైక్ 'వెంకటేష్ బాబు' చేశాడు. కొన్ని 2, 3 లైక్ డైరెక్ట్ టు ఓటీటీ. సీ దేర్ ఈస్ ఎ స్పేస్ ఫర్ బోత్. వాటికి డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బిగ్ స్క్రీన్ వాల్యూ లేని సపోజ్డ్ సినిమాటిక్ Supposed వాల్యూ value. Yeah. సినిమాటిక్ వాల్యూ లేని కొన్ని సినిమాలు కూడా బిగ్ స్క్రీన్‌లో ఆడతాయి. కరెక్ట్. అండ్ వైస్ వర్సా. బట్ అంటే ఒక థియేట్రికల్ రిలీజ్ అంటే ఒక చిన్న రష్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మా ఆడియన్స్ అందరినీ ఆ థియేటర్‌లో ఆ 2 వారాల్లో తెచ్చి కూర్చోబెట్టాలనే ప్రెషర్ ఉంటుందది. దట్ డిపెండ్స్ ఆన్ అది ఆ ప్రెషర్‌ని, ఆ రెస్పాన్సిబిలిటీని ప్రొడ్యూసర్ అండ్ ద కాస్ట్ అండ్ క్రూ హావ్ టు టేక్ ఇట్ అప్. ఫైనల్లీ ఇట్స్ ఎ ప్రొడ్యూసర్స్ డెసిషన్ అండి ఫైనల్‌గా. అండ్ I leave it to them. I think we've Have all to. done that. Yeah. Amazing, sir. So, because you're also a film school student, I wanted to ask, Hmm. AI is now making music. Yeah. Not fully, not completely, Yeah. to some extent. Yeah. AI is playing a part. Yeah. It is trying to enter one of the What trying 24 to crafts ఏంటి it's going to pick. దూసుకొచ్చేస్తుందండి. దూసుకొచ్చేస్తుంది So, అసలు. what's your take on it? One of the craft it's now It's- picking is music itself. Music, writing, come on, it's knocking on every craft. Correct. So, It's what's your knocking even on actors craft అండి. నేను కొన్ని మార్నింగ్ ఇవాళ వీడియోలు చూసాను. లైక్ one completely one sequence that Sesh sent to me, like and I was shocked. So we have to probably sit and work with it in conjunction. అంటే అది ఫైట్ చేసే ప్రయోజనం ఫైట్ లేదు. చేయకూడదు. ఇంకా యాక్సెప్ట్ చేసి మనం ఎలాగా మన బెనిఫిట్‌కి ఉపయోగించుకోవాలా అనేది మనం ఆలోచించాలి. వీ హావ్ టు వర్క్ విత్ ఇట్ లైక్ సింబియాటిక్‌లీ అంతే. Fair enough. మీరు వింటున్నారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు.